ఉలువల వడియాలు ఎట్లా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాం. దీనికోసం ఉలువలను నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇవి మనము ఎర్రవన్న వేసుకోవచ్చు, తెల్లవన్న వేసుకోవచ్చు, మన ఇష్టం. ఏ ఉలువలన్నా ఉడకబెట్టుకోవచ్చు. కుక్కర్లో ఒక 6 విజిల్ల వరకు ఉడికించుకోవాలి. ఇవి ఆవిరి పోయిన తర్వాత జల్లెట్లు వేసుకొని ఒడగిలో పోసుకోవాలి. ఈ నీళ్లను చారు కూడా చేసుకోవచ్చు. ఇవి చల్లగైనాక మనం మిక్సీలో వేసుకునేటప్పుడు దోసకాయల పచ్చళ్ళు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. 1 కిలో ఉలువలకు 1/2 కిలో దోసకాయలు పడతాయి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న ముద్దని ఒక తాంబూలంలో వేసుకొని తగినంత పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, సన్న కట్ చేసుకున్న కొత్తిమీర, 1 గ్లాసు నువ్వులు, ఇవన్నిటిని మంచిగా కలుపుకోవాలి. చిన్న చిన్నగా మేము ఆ వీడియోలో చూపిస్తున్నట్టు వడియాలు చేసుకొని ఒక 2 రోజులు ఎండకు పెట్టుకుంటే మంచిగా ఎండుతాయి. ఈ రకంగా ఎండినాక మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె కాగినాక మీడియం ఫ్లేమ్లో గోలించుకుంటే ఇప్పుడు మనం ఉలువల వడియాలు రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.